అన్నా అన్నా ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో తెస్తారు బీరువాలు ఎట్టమంటారు ఏంటండి ఏం చేస్తున్నారు అసలు మీరు అలా కాదండి తప్పు కదా మనం దేవుడి బిడ్డలు ఉన్నాం కదా ఏంటి ఎప్పుడు సూట్ కేసు చేస్తారు బీరువాలో పెట్టారు అంటావు డబ్బులు తెస్తావు బీరువాలో పెట్టారు అంటావు అసలు అది ఏం చేస్తున్నారు నాకు కావాలి అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు ఏంటది దేవుడు 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 అంటే దేవుడు అలా కాదండి అలా ఎందుకు అంటారు దేవుడు అన్నాడు అమ్మా అమ్మా అవునమ్మా అయ్యగారు రండి అయ్యగారు రండి ఉన్నారు అయ్యగారు ఉన్నారు సరే అమ్మా బాగున్నారా పిల్లలు బాగున్నారా లేదు ఇలా వచ్చాను అంటే ఇంట్లో మీరు ఎలాంటి సమస్యతో ఉన్నారని సమస్య ఏముందంటే మాకు సమస్య ఏంటంటే చూసారు కదా లగ్జరీ లైఫ్ మాకు ఏంటంటే మొన్న బిల్లింగ్ కట్టాను మూల నిన్నేమో బిస్కెట్లు తీసుకొచ్చానండి ఒక 2 బిస్కెట్లు మాకు దిగినాయి మనకి బంగారం వస్తుందిలేండి బంగారం వస్తాయి వజ్రాలే వస్తాయి మనకి డబ్బు కూడా క్యాష్కి ఏమి పెద్ద సంబంధమే లేదండి ఎంత కావాలండి అంత ఇక ఉందండి దేవుడు 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 అని ఏ వస్తువులు పెట్టుకోకండి అంతా దేవుడి కృప ఆ దేవుడి కృప ఏముందండి ఇది నా కృప నా కష్టం అండి దేవుడి కృప మంచిగా పెట్టాము ఏంటండి అలా అనకూడదు పాస్టర్ గారు మంచి కానుక ఇచ్చి పంపించాలి అయ్యో అలా అనకూడదండి దేవుడు ఎన్ని మేలు చేశాడు మనకి ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు మంచి కానుక పెడతాము ఇంకేమనుకుంది కానుక ఏంటి కానుక ఎక్కాలా ఏంటి ఎంత ఎట్టేస్తావు కానుక మంచి కానుక పెడతామండి మంచి కానుక నేను ఎన్ని అక్రమాలు చేశాను ఎన్ని అన్యాయాలు చేశాను ఎన్ని గోల్డ్ బిస్కెట్లు తింపాను ఎంతమంది సొమ్ము కొట్టే ఈ బిల్డింగ్ సంపాదించాను ఈ ఆస్తి సంపాదించాను పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారికి కానుక తెద్దామండి అంటున్నావా ఫస్ట్ ఇయర్ ఏంటండి బాగా ఉన్నారు కానీ మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసండి బైబిల్ ఇగో ఈ 100 రూపాయలు కానుక ఉంచండి ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్ద చర్చలు కట్టాలి ఏంటంటే ఉపవాస కూడుకులని ఉద్యోగ కూడుకులని ఎన్నో చేయాలి అంటే బాగా చేయండి మరి బాగా చేయండి 100 రూపాయలు కానుక చూసుకోండి ప్రార్థన అవసరం లేదండి అంత బాగా ఉన్నారండి పాస్టర్ గారు అలాగే ముచ్చారు దేవుడు అందరినీ చూస్తున్నాడు ముచ్చారు అమ్మా అన్నమ్మా ఉంటానమ్మా వందనాలు ఏంటన్నా అలా అనేసరి పాస్టర్ గారు మరి తప్పు కదండి అలా అనొచ్చా కానుక ఎంత కలిసి మరి 100 రూపాయలు ఏమొస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో 100 రూపాయలు కానుక సరిపోతే అది చర్చలు మీటింగ్లను 100 రూపాయలు అంటే పాస్టర్ గారు ఇలా వెళ్ళినప్పుడు చక్కగా బిర్యానీ తినేసి వెళ్ళిపోతే తెలుసా ముచ్చలు రౌండ్ ఎవరమ్మా నేనేనండి ఏంటి ఎవరు మీరు నీకోసం వచ్చాను సిబిఐ దేనికి వచ్చారండి అదే బిస్కెట్లు కొనుక్కున్నాను కదా బిస్కెట్లు ఏమి లేవండి అభిషేక్ చెకింగ్ 50 బిస్కెట్ తీసుకొచ్చాను కదమ్మా అది తీసుకోవడానికి వచ్చాం ఎక్కడ వచ్చా నేనేం రాయలేదండి బిస్కెట్లు అయ్యి మన దగ్గర ఉంటుకుంటాయండి ఇగో ఇందులో దాచినట్టున్నావు కదా ఇయ్యమ్మా బయటిది సార్ ఇల్లంతా బంగారం సార్ డైమండ్ వాచ్ కూడా దొరికింది ఎక్కడ కొన్నామ్మా మనకి వస్తాయండి అలా వస్తుంటాయి శివధర్మాలు దొరికినాయా ఏదండి బాబు మాకు స్లిప్పుల మీద ఫ్రెండ్స్ ఉంటారండి అలా తీసుకొస్తారు ఏది ఏలేనా ఏదో ఇచ్చా నీకు ఫ్రెండ్స్ దమ్మా ఎక్కడ తీసో మొత్తం కలుగుతుందా అసలు పిచ్చి పిచ్చి ఉండదు మా ఆయన ఏమైపోయాడు అసలు కనపడతలేదు ఏంటిరా అంతమల్లా వచ్చి అన్న సిబి ఆఫీసులు వదిలేసారు మన దగ్గర ఆస్తంతా తీసుకున్నారు బిస్కెట్లు అవి తీసుకొని ఇచ్చాను ఎవరు మీరు ఎవరు అసలు నాకు తెలియదు ఏంటి నేనెవరో నీకు తెలీదా నీ భర్తనే నేను నీకెవరు తెలియదమ్మా తెలియదమ్మా నీకెవరు తెలియదమ్మా నన్ను కొడుతున్నా కదా మా తమ్ముళ్ళు అందరినీ పిలిచి నేను కొట్టించాను ఎవరిని పిలుస్తా పిల్లే
అలాగే నాకేం భయం లేదు. నాకు కొన్ని తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి కొట్టిస్తాను. ఒక నిమిషం ఆగు. అమ్మ, కాలు ఊడిపోయింది, తండ్రి. ఆ విధంగా ఆ వ్యక్తి తన భార్య యొక్క తమ్ముళ్ళే అన్నయ్యలు కొట్టడం వల్ల కాలు ఇరిగిపోయింది. ఆస్తి కోల్పోయిన అతనికి భార్య దూరం అయిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు. డబ్బున్నప్పుడు అందరూ ఉన్నారు, ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. డబ్బున్నప్పుడు యేసు ప్రభువుని కోరుకోలేదు, ఇప్పుడు భార్య దూరం అయిపోయింది, అందరూ దూరం అయిపోయారు. ఒంటరి జీవితాన్ని జీవిస్తారు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయమా, నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు,
తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఏండి మీరు మారారు, నాకు అంతే చాలండి. నేనా దేవుళ్ళో మీరే నా భర్త. ఇప్పుడైనా దేవుళ్ళో బాగా బలపడి ఇప్పుడు కూడా దేవుళ్ళు ఎరుగుండి మనకు డబ్బు అవసరం లేదు. దేవుడు మనకు అన్ని సమృద్ధి చేస్తారు. నిన్ను కొల్లేలని పేరు పెట్టే పిలువబడింది. నిన్ను దేవుడు దీవించాడు, దేవుడు నిన్ను అనుగ్రహించాడు, దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను కృపను చూపుతాడు. దేవుని ఎప్పుడు వదలకు, దేవుని మహిమ ఎప్పుడు కొరుగు చూపకు, దేవుని ఎప్పుడు వదలగయ్యా. నిన్ను దేవుడు దీవించు గాక. ఆమేన్. నేను పాపాలు చేశానండి, నేను నా కుట్రలు చేశాను, ఎన్నో అన్యాయాలు చేశాను. ఇందులోని నాకు ఏ ప్రేమ దొరకలేదండి. నా భార్యను కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను. ఇప్పుడు నేను ఎండనక వాననక కాలు పోయి తిరుగుతుంది. ఆ దైవజుడు వచ్చి నన్ను కాపాడి మళ్ళా నా భార్య దగ్గరికి నన్ను చేర్చాడండి. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నమ్మిన వారిని విడవు తండ్రి ప్రభువా. యేసయ్యా నాయనా, కుంటి వారిని కూడా కాపాడిన వాడు తండ్రి ప్రభువా. యేసయ్యా నాయనా, వారిని రక్షించే ప్రభువా. పాపము నుంచి నన్ను విడిపించావు తండ్రి ప్రభువా. యేసయ్యా నాయనా, నా జీవిత కాలమంతా నీకే అంకితం ప్రభువా. ఈ ప్రాణం నీకే అంకితం ప్రభువా.